హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జనవరి 1 to 15 అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏ కంపెనీస్ ఎన్ని అమ్మాయి దానికి సంబంధించిన సేల్స్ రిపోర్ట్స్ వీడియో. ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల డిసెంబర్ నెలకు సంబంధించి సేల్స్ రిపోర్ట్ వీడియో చేయలేకపోయాను, సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఇది 1 to 15 డేస్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏముంటుందంటే 2025 సంవత్సరానికి సంబంధించి మొత్తం ఏ కంపెనీస్ ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మాయో దానికి సంబంధించి ఒక టాప్ 10 టాప్ 15 సంబంధించిన లిస్ట్ అంతా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కూడా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ జనవరి 1 to 15 సంబంధించి 10th ప్లేస్ వచ్చేసి రివోల్స్ మోటార్ అయితే ఉంది. అది వచ్చేసి 1 to 15 అంటే 1వ తేదీ నుంచి 10వ తేదీ జనవరి నెలకు సంబంధించి 2026లో 277 277 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. 8th ప్లేస్ విషయానికి వస్తే కైనెటిక్ గ్రీన్ అయితే ఉంది. వీళ్ళు టోటల్గా జనవరి 2026 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 286 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 8th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగా కాకుండా సర్ప్రైజింగ్లీ ఎప్పుడు 7th ప్లేస్లో ఉండే బీగస్ ఆటో 8th ప్లేస్కి అయితే పడిపోయింది. 8th ప్లేస్ వచ్చేసి బీగస్ ఆటో అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా జనవరి 2026 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 1083 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. 8th ప్లేస్కి బీగస్ పడిపోయింది కాబట్టి 7th ప్లేస్కి ఎవరు వచ్చారని మీరు అనుకుంటున్నారా? సో 7th ప్లేస్ వచ్చేసి సర్ప్రైజింగ్లీ రివర్ మొబిలిటీ అయితే వచ్చేసింది. రివర్ ఇండికా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది కదా, సో అది వచ్చేసి ఓవరాల్గా జనవరి నెలకు సంబంధించి 15 రోజులకు గాను 1188 అంటే 1188 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. సో రివర్ ఇండికి సంబంధించి బెస్ట్ సేల్స్ ఇది. సో కొత్త సంవత్సరం బాగా గ్రాండ్గా అయితే ఓపెన్ అయితే చేసింది రివర్ ఇండి. అండ్ ఇలాగే కష్టపడుతూ అంటే ఎక్కువగా సేల్స్ తెచ్చుకుంటూ టాప్ 5కి రావాలని అయితే కోరుకుంటున్నాను. చూద్దాం అది ఇయర్ ఎండింగ్ కల్లా జరుగుతుందో లేదో. 6th ప్లేస్ ఎప్పట్లాగానే గ్రేవిస్ ఎలక్ట్రిక్ అయితే ఉంది. సో వీళ్ళు ఓవరాల్గా జనవరి ఫస్ట్ 15 రోజులకు వచ్చేసి 2286 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. ఫ్రెండ్స్, టాప్ 10లో బాటమ్ 5 చూసారు. ఇప్పుడు టాప్ 5 లిస్ట్కి అయితే వచ్చేద్దాం. సో టాప్ 5 లిస్ట్లో చూసుకుంటే ఓలా పరిస్థితి మరి దారుణంగా అయితే అయింది. ఈ 10 రోజులు చూసుకుంటే దాదాపుగా వీళ్ళ మార్కెట్ షేర్ కూడా 5% అయితే పడిపోయింది. దీనివల్ల వాళ్ళ ఓలా షేర్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన షేర్స్ కూడా చాలా దారుణంగా అయితే పడిపోతున్నాయి. 5th ప్లేస్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా జనవరి ఫస్ట్ 15 రోజులు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 3021 అంటే 3021 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. ఇది చాలా లీస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతవరకు చూసుకుంటే కూడా 2025లో చూసుకున్నా కూడా చాలా లీస్ట్ సేల్స్ తోటి అయితే 2026 అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఓలా ఎలక్ట్రిక్. చూద్దాం పుంజుకొని ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుంటుంది లేదనేసి. దీనికి మెయిన్ రీజన్ మీ అందరూ తెలుసు, సర్వీస్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఓలాని కొనాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో చూసుకుంటే చాలా భారీగా ఉండేటి సేల్స్, కానీ ఇప్పుడు మాత్రం చాలా భారీగా పడిపోయినాయి. సో ఓలా టీము రెక్టిఫై చేసుకొని సర్వీస్ని ఇంప్రూవ్ చేస్తే బెటర్. లేదంటే గతంలో ఒకినోవా హీరో ఉన్నాయి కదా, అవి నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ అన్నీ. సో ఆ పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో ఒకినోవా కానీ హీరో చూసుకుంటే టాప్లో ఉండేటివి. ఇవన్నీ రానప్పుడు ఈ ఓలా ఏతర్ టీవీఎస్ అన్ని రానప్పుడు అవి టాప్లో ఉండేటివి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే కనుమరుగైపోయినాయి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితికి ఓలా రాకూడదనేసి కోరుకుంటున్నా. అలా రాకూడదు అనుకుంటే సర్వీస్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ 4th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పట్లానే హీరో వీదా అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా జనవరి 2026 ఫస్ట్ 15 రోజులకు గాను 6094 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మారు. నెక్స్ట్ టాప్ 3 విషయానికి వస్తే టాప్ 3 వచ్చేసి ఇంక ఎప్పట్లాగానే థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏతర్ ఎనర్జీ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా జనవరి ఫస్ట్ 15 డేస్కి వచ్చేసి 10,644 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఎప్పట్లాగానే సెకండ్ ప్లేస్ వచ్చేసి బజాజ్ చేతక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా ఫస్ట్ 15 డేస్ వచ్చేసి 11,567 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఇంకా ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. డిఫరెన్స్ కూడా చాలా భారీగా అవుతుంది. ఫస్ట్కి సెకండ్ కూడా దగ్గర 4,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డిఫరెన్స్ అవుతుంది. అండ్ వీళ్ళు ఫస్ట్ 15 డేస్కి అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 15,935 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్మడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా జనవరికి సంబంధించి ఫస్ట్ 15 రోజులకి టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్. అండ్ ఓవరాల్గా జనవరికి సంబంధించి ఫస్ట్ 15 రోజులు అన్ని కంపెనీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 55,410 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మనమాట. అన్ని ఇవి టాప్ 10తో కాకుండా మిగతా ఎలక్ట్రిక్ కంపెనీస్ ఉంటాయి కదా, సింపుల్ ఎనర్జీ కానీ అదేవిధంగా ప్యూర్ ఎనర్జీ కానీ అల్ట్రావైలెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటితో కలుపుకొని టోటల్గా 55,410 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఈ జనవరి 2026 ఫస్ట్ 15 డేస్కి అమ్మడం జరిగింది. ఈ సేల్స్ రిపోర్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కీ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో రివర్ మొబిలిటీ చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది. గతంలో ఫస్ట్ 15 డేస్లో ఎప్పుడైనా కానీ 1000 లోపలే ఉండే సేల్స్, ఇప్పుడు 1000 దాటి 1100 దాకా దాటిపోయింది. చాలా మంచి మూవీ ఇది. రివర్ మొబిలిటీకి ఉండేది ఒకటి మోడల్ రివర్ ఇండియా అనేది ఉంది. సో జనరేషన్ 2 3 నడుస్తుంది ప్రెజెంట్. సో చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటూ డ్రాబ్యాక్స్ అని ఓవర్కమ్ చేసుకుంటూ మంచిగా అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది, ఎక్స్పాండ్ అయితే అవుతుంది. వన్స్ రివర్ ఇండియాకి సంబంధించి షోరూమ్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని సిటీలో వచ్చాయనుకోండి, సేల్స్ రిపోర్ట్లో కన్ఫామ్గా టాప్ 5 అయితే వస్తుంది, గ్యారంటీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో బాగా డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటి అంటే ఓలా ఎలక్ట్రిక్. సో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ షేర్ చూసుకుంటే 5% పడిపోయింది, చాలా దారుణం అది. సో 3,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే 15 రోజులకి చాలా దారుణం. ఒకనొక కాలంలో
కాలంలో ఓలా ఎలక్ట్రిక్ టాప్లో ఉండేది. అసలు ఈ 3000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూసుకుంటే కూడా 2-3 డేస్లో అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 15 డేస్ కానీ కూడా 3000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముతుంది. చాలా దారుణంగా అయితే అయిపోతుంది పరిస్థితి. చూద్దాం ఈ 2026లో అయినా సరే ఓలా ఎలక్ట్రిక్ ఒక ఫేట్ మారి సర్వీస్ మారి మంచిగా పికప్ అవుతుంది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్ జనవరికి సంబంధించి ఫస్ట్ 15 డేస్ సంబంధించి సేల్స్ రిపోర్ట్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి 2025లో ఏ కంపెనీస్ టాప్లో ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మాయి, ఎంత డిఫరెన్స్ గ్రోత్ అయ్యింది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.